మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. చెర్లపల్లి విజయారెడ్డి ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలో కీలక మలుపు తిరిగింది. ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కానీ విజయారెడ్డి ఎందుకు చనిపోయింది, ఇద్దరు పిల్లల్ని ఎలా ఒప్పించింది అన్నది ఇప్పటికీ పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ కాలిపోయింది, ఇంకా రిపోర్ట్ రాలేదు, కేసు దర్యాప్తు జరుగుతుందని జీఆర్పీ పోలీసులు చెప్తున్నారు. కానీ ఈలోపే ఇరు కుటుంబాలు ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం కొంత ఈ కేసుకి సంబంధించి వాస్తవాలు బయటపడేటువంటి అవకాశంగా ఉంది. ఇవే ఈ కేసుకి ఎవిడెన్స్గా మారబోతున్నాయి అనుకోవచ్చు. ప్రస్తుతం నాతో పాటు విజయారెడ్డి అన్న ఉన్నాడు. అసలు ఏం జరిగింది ఈ కేసులో? మేడం, ఇది ఫస్ట్ మా చెల్లెని పెళ్లి చేసే టైంలో మేడం అప్పుడు ఇతను ఏం చెప్పిందంటే మేడం, తనకంటే వయసు 3 సంవత్సరాలు పెద్దవాడని, తనకంటే 20 ఎకరాలు ఏమో భూమి ఉందని, తర్వాత దుబాయ్కి తీసుకెళ్తాను 4 లక్షల్లో జీతం ఉందని చెప్పింది మేడం 2007లో. సో ఇది చూసి మేము అనుకున్నాం, సరే మంచి సంబంధమే కదా అనుకొని చేసినాం మేడం. 6 to 7 years తర్వాత మా సిస్టర్ తెలుసుకుంది మేడం. ఏమని అంటే ఇతను 17 years పెద్దవాడని తెలుసుకుంది మేడం. తర్వాత ఏంటంటే భూమి కూడా అంత లేదని 2 ఎకరాలు ఏముందని, తర్వాత లక్షల జీతం అనేది ఏం లేదు మేడం, 15,000 20,000 ఏముంది మేడం అప్పట్లో. తర్వాత ఇది గొడవలు నడుస్తూనే ఉన్నాయి మేడం. 6-7 years అప్పటికి 2 పిల్లలు అయిపోయారు మేడం. గొడవలు నడుస్తూనే ఉన్నాయి. ఒకరోజు వీళ్ళ అత్త మామ ఏం చేశారంటే, మాకు అది ఇంకా వరకట్నం ఎక్కువ కావాలి అని చెప్పి ఇద్దరిని మా చెల్లెని మా అల్లుడు కోడలు బయటికి వెళ్ళగొట్టారు మేడం. ఇంత పిల్లలు మేడం. ఇలా కొడితే మేము తీసుకొచ్చుకున్నాం మేడం. మాకు అప్పుడు గొడవ చేసినాము చేసేసి ఇక్కడికి వచ్చినాం మేడం, తీసుకొని వచ్చాము. ఎందుకు అత్తామామ అంటే మీరు ఆల్రెడీ కట్నం ఇచ్చారు, ఏదో ఏజ్ తక్కువ అని చెప్పి ఎక్కువ అని చెప్పారు, ప్రాపర్టీస్ వాళ్ళకి ఏం లేకపోయినా ఎందుకు మీ చెల్లిని అక్కడ ఉంచలేదు? అక్కడ వాళ్ళు వరకట్నం వేధింపులతో కొట్టి బయటికి వెళ్ళి కొట్టారు మేడం. నాకు 10:30, 11కి ఫోన్ చేసింది మేడం. అది ఎప్పుడు ఒక పెళ్లి చేసిన 6-7 years తర్వాత మేడం. నాకు కరెక్ట్ ఇయర్ గుర్తులేదు. దానికోసం అని నేను ఏం చేసిన మేడం, ఇక సరే అని దేవుడు అనుకుని రాత్రి 11:30 అవుతుంది. పిల్లలు దూప అంటారు. ఇక ఏం చేయాలి, అప్పుడు పెద్దగా హోటల్ కూడా అక్కడ వెళ్ళి ఎట్లా అనుకో దేవుడు అని తీసుకొని వచ్చేసిన మేడం. తీసుకొని వచ్చేసిన తర్వాత ఇక సంప్రదింపులు స్టార్ట్ చేసినాం. లేదు మేము వరకట్నం ఇస్తూనే తీసుకున్నాం. మేము దేవుడు అనుకుంటే 18 ఏళ్ళ పిల్లల్ని చెంగిచెల్లలు ప్లాట్ ఇచ్చినాము, డబ్బులు ఇచ్చినాము, 13 తులాల బంగారం పెట్టినాము. సరే ఇవన్నీ ఇచ్చినాం కదా, ఇంకా ఏంటంటే ఇంకా కావాలి మాకు అన్నారు. ఆల్రెడీ ఏజ్ గ్యాప్ నడుస్తుంది, వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారు చేస్తున్నారు అంటే లేదు మా అట్లా అయితేనే లేకుండా మీరు మీ పిల్లల్ని మీరే ఉంచుకోరంటే, సరే దేవుడు అనుకుని నీ పెద్ద మనుషులలో కాలేదు సరే అని ఇక్కడనే ఉంచుకుని స్టార్ట్ చేసినాం మేడం. మెల్లగా స్టార్ట్ చేస్తాం. ఈయన ఏంటంటే ఇక్కడ అప్పుడు జాబ్ స్టార్ట్ చేయలేము. ఈయన ఏంటంటే జాబ్ చేయాలి, నువ్వు జాబ్ చేయడం స్టార్ట్ చేసింది. సరే జాబ్ సరే బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ చేయడం స్టార్ట్ చేసింది. జాబ్ స్టార్ట్ చేస్తే నైట్ షిఫ్ట్లు అవి చేస్తే నీకు ఎవరితో సంబంధం ఉంది, నువ్వు నైట్ షిఫ్ట్ చేస్తున్నావు, నీకు ఏదో అక్రమ సంబంధం ఉంది, నాకు తెలుసు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళందరూ ఇట్లనే ఉంటారని స్టార్ట్ చేసింది మేడం. అరే ఒకరోజు కట్టమంటాడు, ఒకరోజు మనం నీకు ఒక సంబంధం ఉందంటాడు, అది ఇదంటాడు. ఇది ఇట్లనే పిల్లలు పెద్దగా అవుతుంది కానీ ఆమె కూడా మెల్లిగా లోపల ఆపుకుంటూ ట్రై చేస్తూ వచ్చింది మేడం. పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు? ఎప్పుడు దుబాయ్ వెళ్ళాడు? ఈయన ఎప్పుడు లేడు మేడం. ఈయన ఇక్కడ దగ్గర 6-5 years ఇక్కడ ఉన్నాం మేడం. ఇక్కడ ఉన్నారు పిల్లలు చెల్లె ఇక్కడే ఉండేది. తర్వాత ఏంటంటే మమ్మీ ఏం చేసిందంటే, అక్కడ చెంగిచెల్ల తనకి ఇచ్చిన ప్లాట్ ఉంది, కరకట్టం కింద ఇచ్చిన ప్లాట్, అందులోనే మమ్మీ కొంచెం డబ్బులు కలిపి మిగతా బ్యాంక్ లోన్ తీసి అక్కడ ఇల్లు కట్టించిన మేడం. ఇల్లు కట్టించి మమ్మీ చెల్లి అక్కడే ఉండేవాళ్ళు మేడం. వీళ్ళిద్దరే ఓనర్స్ మేడం.